స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రతి నెల మూడో శనివారాన్ని ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో, అన్ని నియోజకవర్గాల్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములై ముఖ్యంగా యువత, మహిళలు ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకి ఇవాళ ఏదైనా వ్యాధులు వచ్చినాయంటే దానికి కారణం బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియాని డెవలప్ చేసేది చెత్త ఉన్నటువంటి ప్రాంతాలు, అలాగే వాటర్ కంటామినేషన్, అట్లాగే కొంత ఎయిర్ పొల్యూషన్. వీటిని కంట్రోల్ చేయాలంటే మనం పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా ఈరోజు మచిలీపట్నంలో ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ గారు, చాలామంది నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది, అధికారులు పాల్గొనడం జరిగింది. మచిలీపట్నం రెండో మున్సిపాలిటీగా ఉన్నటువంటి పరిస్థితి 1864లో మున్సిపాలిటీగా ఉంది. అప్పటి నుంచి కూడా సరైనటువంటి మెయింటెనెన్స్ లేక అటు డ్రైనేజ్ సిస్టంలో కానీ, చెత్తను మెయింటైన్ చేసడంలో కానీ చాలా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ అవన్నీ కూడా అధిగమించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కొన్ని ఏదైతే మనకు వచ్చినటువంటి నిధుల నుంచి కూడా ఇవాళ డ్రైనేజీ వ్యవస్థ కోసం 13 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. అలాగే మరొక 75 కోట్ల రూపాయలు ఇంటర్నల్ డ్రైన్స్ కూడా ఏర్పాటు చేయడానికి తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా సివరేజ్ ప్లాంట్స్ పెట్టి వచ్చినటువంటి డ్రైన్ వాటర్ అంతా కూడా శుద్ధి చేసి మళ్ళీ సముద్రంలోకి పంపే విధంగా పంపింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మనకున్నటువంటి చెరువు ఇక్కడ జిల్లా పరిషత్ సెంటర్లో ఒక చెరువు ఉంది. దాన్ని కూడా బ్యూటిఫికేషన్ చేయడానికి 2,70,00,000 రూపాయలతో ఆ బ్యూటిఫికేషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రకంగా అన్ని ప్రాంతాల్లో కూడా మనం ప్రతి ఇంటి ముందు కూడా మరి తడి చెత్త, పొడి చెత్త డివైడ్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేసింది. దాని కారణంగా మచిలీపట్నంలోనే దగ్గర 1,00,000 టన్నుల పైనే చెత్త పేరుకుపోయి దుర్గంధం, మసి, పొగ అంతా కూడా చాలా అప్రశుద్ధంగా ఉంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సందర్భంలో దాన్ని క్లీన్ చేస్తాం. ఒక నెల రోజుల్లో మొత్తం కూడా క్లీన్ అయ్యి దాన్ని కూడా ఒక పార్క్ లాగా డెవలప్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఒక 13 ఎకరాలు కూడా కేటాయించాం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి ఒక 8 కోట్ల రూపాయలు కూడా 8.5 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అక్కడే సెగ్రిగేషన్ చేయడం కానీ మొత్తం ప్రాసెసింగ్ అంతా చేసి ఏర్పాటు చేయడానికి కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి అందుకనే ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నాం, మీ ఇంటితో పాటు మీ పరిశుభ్రాలను కూడా పరిశుభ్రంగా పెట్టుకోండి. చెత్త ఏదైతే వస్తూ ఉందో కలెక్ట్ చేయడానికి వస్తున్నటువంటి మున్సిపల్ సిబ్బందికి అందించి చెత్త లేనటువంటి మచిలీపట్నంగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.